సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నగరవాసులు స్వస్థలాలకు వెళ్లడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు బోసిపోయాయి. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి శుభాకాంక్షలు. మన రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్లో ఉన్నాము. ఇప్పుడు ఖైరతాబాద్ వద్ద అసెంబ్లీ వద్ద రహదారులు చూడొచ్చు. నిత్యం రద్దీగా ఉండే రహదారులు, ప్రజెంట్ అయితే ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. వాహన రద్దీ అయితే గతంతో పోల్చుకున్నట్లయితే కొంత రద్దీ అయితే తగ్గిందనే చెప్పుకోవాలి. దీనికి ప్రధాన కారణం ఇప్పటికే సంక్రాంతికి ఇక్కడ నగరం నుంచి పల్లెబాట పట్టడం, ప్రజలంతా కూడా ఇప్పటికే పల్లెలకు చేరుకోవడంతో కొంత రద్దీ అయితే తగ్గిందని చెప్పుకోవాలి. లక్షలాది మంది ప్రజలైతే పల్లెలకు వెళ్లడంతో ఈ రద్దీ అయితే తగ్గిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇక్కడ ప్రశాంత వాతావరణం అయితే నెలకొంది. గతంతో పోల్చుకుంటే కొంత వాహనాల రద్దీ తగ్గడంతో ప్రజలు ట్రాఫిక్ వద్ద, సిగ్నల్ వద్ద 2-3 నిమిషాలు ఆగే పరిస్థితి అయితే ఇప్పుడైతే లేదు. ప్రశాంతంగా వాళ్ళ గమ్యస్థానానికి అయితే చేరుకుంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ఖైరతాబాద్ రోడ్డు కావచ్చు, ఈ పంజాగుట్ట వైపు కావచ్చు, హైటెక్ సిటీ మాదాపూర్ వైపు కావచ్చు, ఇటు నుంచి ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టాండ్కి ఇటువైపు నుంచే వెళ్తూ ఉంటారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి కూడా ఇటువైపు నుంచే వెళ్తున్నారు. అలాగే ఈ రాకపోకలు అయితే ప్రజెంట్ ప్రశాంతంగా వాళ్ళ గమ్యస్థానానికి చేరుకుంటున్నారు. దీనికి ప్రధానంగా సంక్రాంతి సెలవులకు పల్లెబాట పట్టడం కావచ్చు, అలాగే వరుస సెలవులు కూడా రావడంతో అందరూ కూడా ఇప్పటికే సొంత ఊళ్ళకి వెళ్ళిన పరిస్థితి నెలకొంది. దీంతో ట్రాఫిక్తో పాటు కొంత పొల్యూషన్ కూడా తగ్గుతుందనే చెప్పుకోవచ్చు. పల్లెల నుంచి ప్రజలంతా కూడా నగరానికి ఎప్పట్లో వచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ శని ఆదివారాల్లో చేరుకుంటారు. అప్పటి వరకు అయితే మాత్రం ఈ ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రధాన రహదారులు అయితే కొంత ప్రశాంతంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జిల్లాలకు ప్రజలు పల్లెలకు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళు మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ నగరానికి చేరుకునే వరకు అయితే ఈ రహదారులు ఇలా ప్రశాంతంగా కనిపిస్తాయి. ట్రాఫిక్ సిగ్నల్ పడేటప్పుడు గతంలో 2-3 నిమిషాలు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగే పరిస్థితి ఉండేది. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదని చెప్పుకోవాలి. ప్రశాంతంగా వాళ్ళ గమ్యస్థానాలకి చేరుకునే పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొంది. అయితే ఇటు హైటెక్ సిటీ వైపు కావచ్చు, మాదాపూర్ వైపు కావచ్చు, పంజాగుట్ట, అమీర్పేట వైపు కావచ్చు, నిత్యం కూడా ఈ రహదారి గుండా ప్రయాణికులు ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడైతే మాత్రం ప్రయాణికులు చూడొచ్చు, చాలా ప్రశాంతంగా వారి గమ్యస్థానానికి చేరుకుంటున్న పరిస్థితి ప్రజెంట్ ఈ ఖైరతాబాద్ అసెంబ్లీ వద్ద అయితే నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.